చూడాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఇప్పుడు సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూడకుండా ఉండడానికి కవిత రోజుకో రకం వార్తలతో హైలైట్ అవుతున్నారు. మొన్న కేసీఆర్కి రాసిన లేఖ లీక్ అయిందంటూ హడావిడి చేసిన కవిత ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. ఇక ఇలాంటి టైంలో కవిత సొంతంగా పార్టీ కొత్త కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఇక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటాను అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు తండ్రిని పార్టీని కాదని బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకుంది. అయితే కవిత సొంత కుంపటి పెట్టుకుంటే లాభమా నష్టమా అంటే జాగృతి తరపున ఆమె కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగో మహిళలు, రైతులు, బహుజనులను నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో కూడా అదే తప్పు జరుగుతోంది. కాబట్టి ఈ పాయింట్స్ బేస్డ్గా ఆమె తన ఎజెండా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మహిళల సపోర్ట్ ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నష్టం ఏమిటి అంటే బీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో కవిత పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ హరీష్ రావును బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. కానీ కవితను మాత్రం సముదాయించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే బీఆర్ఎస్కి ఇంతవరకు తాను చేసిన శ్రమకు సరైన గుర్తింపు రాకపోగా జైలుకు కూడా వెళ్లింది. ఈ కారణాలతో ఆమె ఇప్పుడు దూకుడు పెంచింది. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కొంతమంది కవితకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో పెద్ద అగాధం ఏర్పడింది. అలాగే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే పరిస్థితికి తాను వ్యతిరేకించడంతోనే తనపై ఇలాంటి తప్పుడు వార్తల్ని కూడా ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్లో కోవర్ట్లున్నారని, అందుకే తన లేఖ లీక్ అయిందంటూ రాబోయే రోజుల్లో తనను పార్టీ నుంచి తప్పించే పథకం రూపొందించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. అయితే కేసీఆర్కి రెండు కళ్లలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఒక కన్ను జాగృతి అని, కేసీఆర్ మీద ఈగ వాలినా కూడా ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం బీఆర్ఎస్ విలీనం పేరుతో నాటకాలాడుతున్నారంటూ కొంతమంది ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరే ఏమీ లేదు అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి సింపతి డ్రామాలాడుతున్నారని, గతంలో కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులు తన మీదకు రాకుండా ముందస్తుగా కవిత డ్రామా ఆడుతున్నారంటూ వ్యంగ్య బాణాలు వేస్తున్నారు. ఏదేమైనా తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే. పార్టీలోంచి వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నా కేసులు వెంటాడతాయని బీజేపీ నాయకులు ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. మరి కవిత వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కేసుల నుంచి తప్పించుకోవడానికే కొత్త డ్రామా ఆడుతుందా చూడాలి.